జై శ్రీరామ్. ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవము శుభాకాంక్షలు. యువజన అంటే యువకులు. మన భారతదేశానికి ఈ దేశానికి కావాల్సిన యువకులు యువతులు వీళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. డ్రగ్స్ కల్బాల పడకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఏదో ఒకటి పని చేసుకుంటా ఉండాలి. నాకు తెలిసిన అమ్మాయి ఇప్పుడు బంజారాహిల్స్లో ఒక అమ్మాయి ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ చేసుకుంటూ ఆమె టీ సెంటర్లు పెట్టింది. దాని మీద నెలకు 20 లక్షలు సంపాదిస్తుంది. ఇక ఆమె పేరు చెప్పను, పేరు బాగుండదు. మన దగ్గర ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ మన 15 లక్షలు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. మళ్ళీ ఆమె టైం పాస్ శనివారం ఆదివారం నేను ఏం చేయాలి అంకులు అని అంటుంది. అంటే చూడండి, ఆమె నిద్రపోకుండా ఇటు మళ్ళీ బంజారాహిల్స్లో పెట్టింది. ఆడ మన దానిలో ఒక 15 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది ఆమె కంపెనీ పేరు మీద. అయితే యువకులు ఏదో ఒకటి ఆలోచించాలి. యువకులు ఏదో ఒకటి ఆలోచించుకొని ఈ దేశానికి మనం ఏదైనా చేయాలి అని ఆలోచించాలి. ఒక రోడ్ మీద టీ సెంటర్ పెట్టుకున్నాడు, ఆయన బీటెక్ చేసిండు, ఆయన నెలకు 10 లక్షలు సంపాదిస్తుండు. అంటే వీళ్ళకి జ్ఞానోదయం కావాలి. కొంతమంది ఏం చెప్తారు, తల్లిదండ్రులకు పెట్టే తిండి తినుకుంటా వాళ్ళు ఒకరు 45 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నాడు. ఒకడు నేను చూసి ఇవన్నీ ఇంపాక్ట్. అది ఓ 45 ఏళ్ళు ఉన్నాడు, ఆడికి ఏం పని లేదు, పెళ్లి చేసుకొని పిల్లలు కనడు, మళ్ళీ నాన్నను మళ్ళా మా బిడ్డకు పెళ్లి చేయమన్నాడు. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. నేను కళ్ళతో చూసి చెప్తున్నాను, వాళ్ళ పేర్లు ఏం చెప్పాను. ఇంకొకటి, యువకులందరూ దయచేసి మీరందరూ, నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, డ్రగ్స్ కలవాడ పడకుండా. మీ డ్రగ్స్ కలవాడ పడితే వాయు వరుసలు ఉండయి. ఒక తల్లిదండ్రులు అయినట్టు ఉండడు, వాళ్ళను కూడా కొట్టి చంపేసిన వాడు నిన్న కొలతో కొట్టి చంపేసిన వాడు. నేను ఆంధ్రాలో నిన్న వాడు చూస్తున్నాను. అన్ని క్రైమ్లలో ఇవే జరుగుతూ ఉన్నాయి. యువకులు ఎట్ట పడితే అడ్డదారిలో పోవద్దు. మీరు ఏదైనా ఒక పని చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్, జై హింద్.